నేను అబ్జర్వ్ చేసింది మిమ్మల్ని ఒక ఔట్‌సైడర్‌గా చూసినప్పుడు, లైక్ మీకు మంచి హార్డ్ వర్క్, మంచి టాలెంటెడ్, బీభత్సమైన యాక్టింగ్ స్కిల్స్ మీకున్నాయి. సెటిల్డ్ యాక్టింగ్ చేస్తారు. హార్డ్ వర్క్, డెడికేషన్ అన్నీ ఉన్నాయి. ఏది లేదు అనడం లేదు. ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ మీకున్నాయి. కానీ ఎక్కడో మిమ్మల్ని మీరు మార్కెటింగ్ చేసుకోవడం మానేసారేమో! లేకపోతే ఆ యాంగిల్‌లో పోవట్లేదేమో! ఇప్పుడు బాలీవుడ్‌లో చూసుకున్న, ఇక్కడ చూసుకున్నా వాళ్ళెక్కడికెళ్తే అక్కడ ఒక కెమెరా తిరుగుతది. ఒక పీఆర్ టీమ్ వాళ్ళ కోసం వర్క్ అవును. చేస్తది. మీకంటూ ఎందుకో ఆ పీఆర్ టీమ్‌ని మేనేజ్ చేసుకోవడం వద్దు సీ అనుకున్నారు. నాకేంటంటే నేను మీకెప్పుడు కనిపిస్తాను? నా సినిమా సినిమా రిలీజు అప్పుడే కనిపిస్తారు. అంతే. కరెక్ట్. దట్ ఈస్ ఎ సర్ప్రైజ్ ఐ వాంట్ టు గివ్ టు ఆడియన్స్. హ్మ్. నేనెక్కువ కనిపిచ్చి, ఈ పీఆర్ టీమ్‌లో మంచి బట్టలేసుకొని ప్రమోట్ చేసుకుంటూ నన్ను నేను ఇక్కడే చూస్తున్నప్పుడు నేనక్కడ ఎంత కొత్తగా చేసినా గూడా నన్ను చూడరు. హ్మ్. దే విల్ లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోతే డైజెస్ట్ అవ్వదు. అండ్ హ్మ్. ఎందుకో పీఆర్ ప్రమోషన్స్ అనేది దానికి ప్రాపర్ రీజన్ ఉంటే చేస్తే బావుంటది. ఇప్పుడు సినిమా ఉంది. సినిమాకి ప్రమోట్ చేయాలి. ఆ టైంలో ప్రమోషన్ చేస్తుంటే ఒక ఫ్లోలో ఉంటాం. ప్రమోట్ చేసే ఒక ఇది ఉంటది. ప్రతిరోజు మనల్ని మనం ప్రమోట్ చేస్తుంటే ఆలోచించి ఎలా కానీ ఉంటది. అది ఆడియన్స్‌కి సినిమా వచ్చినప్పుడు రీచ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గదా! మనం రెగ్యులర్‌గా. మనం అలా అనుకుంటాం. హ్మ్. మీరు చూసే మీ సెర్చ్ ఇంజిన్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. హ్మ్. సోషల్ మీడియా హౌ ఇట్ వర్క్స్ అండ్ మీకు తెలిసుండొచ్చు. సెర్చ్ ఇంజిన్ మీకు పర్టిక్యులర్ టాపిక్ మీరు సెర్చ్ చేస్తూ, చేస్తూ మీరు చూస్తున్నారు. దాని తాలూకునే ఇస్తుంటుంది. కరెక్ట్. ఓకేనా? సో, సినిమా టాపిక్ మీద సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎళ్తుంది. మిగతా ఆడియన్స్‌కి ఎళ్ళదు. కరెక్ట్. ఓకేనా? హ్మ్. అండ్ సినిమా టాపిక్ మీద ఎళ్ళే ఆడియన్స్‌కి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. చాలా కన్జంప్షన్ ఉంది. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఆ ఒక్కటే సినిమా కాదు కదా! నేనొక్కడే యాక్టర్ కాదు కదా! హ్మ్. సో, మిగతా యాక్టర్స్ అందరూ చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి. నాకు నా నా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను కనిపిస్తే అట్‌లీస్ట్ ఒక కొత్తగా ఉంటుంది అప్రోచ్. ఆడియన్స్ వచ్చేసి నా సినిమా చూడాలంటే ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా థియేటర్ అయినా, ఓటీటీ అయినా ఇఫ్ ఐ కమ్ వెన్ మై ఫిల్మ్ ఈస్ కమింగ్ అట్‌లీస్ట్ దే నో ఓకే. సడెన్‌గా సర్ప్రైజ్ ఓకే. థిస్ గై హాస్ కమ్ విత్ సంథింగ్ న్యూ. లెట్స్ లెట్స్ సీ అని ఒక థాట్ ఉంటుందని అంతే. హ్మ్. బట్ ఎక్కువ కనిపించాలని లేదు. నా హ్మ్. సినిమా రిలీజ్ ఉన్నప్పుడు కనిపిస్తేనే అనిపిస్తుంది. కానీ మంచి సినిమాలు బ్రో. నాకదే బాధగా ఉంటది. ఇప్పుడు 'హ్యాష్‌ట్యాగ్ బ్రో' గాని నేనది థియేటర్‌లో చూసా. అది ఓటీటీ అయినా కూడా మీరు స్క్రీన్‌లో ప్రీమియర్ చేసారు ఆ హ్మ్. రోజు. ఆ రోజు చూసా థియేటర్‌లో. ఆ రోజు నేను రాలేకపోయా. ఆ రోజు మీరు నేను లేరు ఆ షూట్‌లో రోజు ఉన్నా. కూడా. కరెక్ట్. షూట్‌లో ఉన్నా. ప్లస్ 'మంత్ ఆఫ్ మధు' మంత్ ఆఫ్ ఎంత మంచి సినిమాలు. నాకెందుకో ఇది అనుకున్న రేంజ్‌లో పోలేదేమో, ఇంకా ఎక్కువ ఎళ్ళొచ్చేమో, మేబీ వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేసుకొనుంటే అనే అది పాయింట్ ఎక్కడో అనిపించింది. ఒక ప్రొడక్ట్‌ని మనం క్రియేట్ చేసిన తర్వాత దాన్ని అమ్ముకునే ప్రాసెస్‌లో, దాన్ని మార్కెటింగ్ చేసే ప్రాసెస్‌లో ఆహ్, 'మంత్ ఆఫ్ మదనే' కాదు వేరే సినిమాలు కూడా ఉన్నాయి. వేరే మంచి మంచి సినిమాలున్నాయి. చిన్న హ్మ్. సినిమాలు, పెద్ద సినిమాలున్నాయి. కానీ కొన్ని సినిమాలకి ఫుట్ ఫాల్ రాదు. హ్మ్. దేర్ ఈస్ సమ్ రీజన్ ఏదో ఒకటి ఉంటది. సో, ఆ రీజన్‌ని పట్టుకొని మనం ఆహ్, దాన్ని కరెక్ట్ చేయాలా? లేపోతే మనం అలాగా చేయాలా అనేది నాకు ఎక్కడికో ఒక చిన్న క్వెషన్ మార్క్ ఉంటది. హ్మ్. వై టు ఎక్స్‌పోజ్ మోర్? ఇఫ్ ద ఫిల్మ్ ఈస్ గుడ్, ద కంటెంట్ ఈస్ రియల్లీ గుడ్ ఎక్కడైనా చూస్తారు, ఎలాగైనా చూస్తారు. ఇప్పుడు 28 డిగ్రీస్ అని ఒక సినిమా రిలీజ్ అయింది. హ్మ్. 6 ఇయర్స్ బ్యాక్ చేసిన సినిమా అది. ఆ సినిమా రిలీజ్ అవుతుందా? షెల్వ్ అయిపోయింది. రిలీజ్ అవ్వదని వదిలేసిన సినిమా. కానీ ఎక్కడో ఒక బాధ ఉంటది. మంచి సినిమా చేసాము. ఫుల్ హానెస్ట్‌గా చేసాం. హ్మ్. అది బయటకొస్తే బావుంటుందని. వచ్చింది. వచ్చిన తర్వాత దానికి మంచి రిసెప్షన్ ఉంది. అంటే గ్రేట్ రిసెప్షన్ అనను. బట్ బావుందంటున్నారు. సో, ఎక్కడో ఆ హోప్. హ్మ్. మనం చేసిన హానెస్టీకి ఆ వ్యూవర్‌షిప్, ఆ రికగ్నిషన్ వస్తుంది. రాలేదనుకోండి మనం చేసిందంతే. హ్మ్. సో, ప్రయత్నిస్తున్నా. ఇప్పుడిప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానంటే సోషల్ మీడియా రాంగ్ అని కాదు, లేపోతే ఇలా ప్రమోట్ చేయడం తప్పని కాదని కాదు. నాకిది బావుంది. ఎక్కడో నా షెల్‌లో నేనుంటూ, నా సినిమాలు నేను చేసుకుంటూ హ్మ్. ఓకే. తెలుస్తుంది. నా సినిమా రిలీజ్ అయినప్పుడు జనాలు తెలుస్తుంది. దే ఆర్ చూస్తున్నారు. వ్యూవర్‌షిప్స్ హ్మ్. హ్మ్. వస్తున్నాయి. సో, ఐయామ్ హ్యాపీ విత్ దట్. హ్మ్. అలా. సో, ప్రమోషనల్‌లో నాకు చాలామంది అడ్వైస్ చేశారు. వై ఆర్ యూ నాట్ ప్రమోటింగ్ యువర్ సెల్ఫ్? వాట్ విల్ ఐ ప్రమోట్ కరెక్ట్. టెల్ మీ? హ్మ్. నేను బ్రేక్‌ఫాస్ట్ తింటున్నది ప్రమోట్ చేయాలా? అది అది కూడా చేశా. హ్మ్. భోజనం చేసేది ప్రమోట్ అది కూడా చేశా. హ్మ్. ఒక పాయింట్ అనిపిస్తది. ఇంకేం చేస్తావు ప్రమోట్ చేయడానికి? లేదంటే ఆహ్, మంచి మంచి బట్టలు కొనుక్కోవాలి. నేనే వీడియో షూట్ చేయించుకొని నేనే పెట్టుకోవాలి. హ్మ్. సో, అది ఎంతవరకు టికెట్ తెగడానికి యాడ్ అవుతుందని నాకు లైక్స్ రావచ్చు, ఫాలోవర్స్ రావచ్చు. ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్ ఏదైతే ఉన్నారో హ్మ్. వాళ్ళందరూ నా సినిమా టికెట్ కొని ఎళ్తారనేది నాకు గ్యారంటీ లేదు. లేదు. హ్మ్. దానికంటే ఇప్పుడు ఇలా సర్‌ప్రైజ్‌గా వచ్చి ప్రమోట్ చేస్తే వీడిని ఎక్కువ చూడము కదా! మళ్ళీ వీడొచ్చాడేంటి అని చూసే ఛాన్సెస్ ఉందని నా ఫీలింగ్ హ్మ్. అంతే. కానీ చాలా సినిమాలు సినిమా సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళు ప్రమోట్ చేసే విధానంలో ఎళ్ళిపోతున్నాయి. వాళ్ళ ఎళ్ళిపోతున్నాయి. బ్రేక్ అవును. ఈవెన్ పాయింట్స్ వచ్చేస్తున్నాయి. అవునవును. హ్మ్. డిపెండ్స్ ఆన్ ద ప్రొడక్షన్ హౌస్ ఆల్సో. హ్మ్. ప్రొడక్షన్ హౌస్ దాన్ని నమ్మాలి.
హ్మ్. అలా ప్రమోట్ చేస్తే ఇలా బ్రేక్ ఈవెన్ అవుతుంది అని నమ్మితే అది చేయగలరు. హ్మ్. కానీ కొందరు ప్రొడ్యూసర్స్ ఏమంటే లేదు మేము బాగా ప్రమోట్ చేసాం కానీ సినిమా ఆడలేదంటే అది బాగా ప్రమోట్ చేసి సినిమా ఆడలేదా ఇద్దరు కాంటెంట్ అని ఉండాలి కానీ మీరు చేసిన ప్రమోషన్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. కరెక్ట్. ఇప్పుడు లైక్ మనం ఫోన్‌లో చూసేటప్పుడు చెప్పినట్టు సెర్చ్ ఇంజిన్ చూపి నా సినిమా సంబంధించి అన్నీ నాకు అనిపించచ్చు. అమ్మో! ఇంత సినిమా బానే ప్రమోషన్స్ అవుతున్నాయి అని. బాగా ప్రమోషన్స్ అవుతుంది. కానీ హ్మ్. అవ్వదు. హ్మ్. డిఫరెంట్ ఇంట్రెస్ట్‌కి ఎళ్ళాలి కదా సినిమా. హ్మ్. వెళ్ళదు. హ్మ్. సో, మనం అక్కడితో బా ప్రమోట్ చేసామని అనుకుంటున్నాం. హ్మ్.